హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ముంబై ఇండియన్స్కి మరొక ఓటమి తప్పలేదు ఈ సీజన్లో. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ నైట్ మేరగా మారే పరిస్థితి అనేది ఏర్పడింది. ఎందుకంటే ఈ ఫోర్త్ స్పాట్కి చాలా టీమ్సే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నోబడి యాక్చువల్లీ గేవ్ కేకేఆర్ ఎ థాట్, బట్ కేకేఆర్ మాత్రం వీఆర్ నాట్ డన్ అంటున్నాడు. అజింక్య రహానే ఐఎమ్ నాట్ డన్ ఎట్ అంటున్నాడు. అండ్ మరొకసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో దే వన్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ అండ్ 1 win అవే. అఫ్కోర్స్ మిగతా సమీకరణాలన్నీ కూడా కలిసి రావాలి, బట్ దే ఆర్ 1 win అవే. ఇలాంటి రిసర్జెన్స్ కేకేఆర్ దగ్గర నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. టు స్టార్ట్ విత్ అపాలజీస్ టు కోల్కతా నైట్ రైడర్స్ అండ్ దేర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ టీంలో బ్యాలెన్స్ అనేది సరిగా లేదు. దే మైట్ బీ డిఫికల్ట్ టు మేక్ ఇట్ ద టాప్ 4 అనుకున్నాను. సరైన రీతిలో ఆడకుండా ఉంటే ఇక్కడి నుంచి రిసర్జెన్స్ పాసిబుల్ కాదనుకున్నాను. బట్ దే హ్యావ్ మేడ్ మీ ఫీల్ ఓకే ఫైన్ బాస్, చూసుకో కరెక్ట్ యువర్ స్టేట్మెంట్స్ అన్నట్టుగా. సో ఐ అపాలజైజ్ ఫర్ దట్. అండ్ ఈ మ్యాచ్లో ఏం జరిగింది, లెట్స్ గెట్ స్టార్ట్. టాస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఈడెన్ గార్డెన్స్లో. ఎందుకంటే ఆ పిచ్ వాజ్ ఆన్ ద స్లోవర్ సైడ్ అండ్ డెఫినెట్లీ 20 స్లోవర్ సైడ్లో ఉన్నప్పుడు కొంచెం బెటర్ అవ్వచ్చు సెకండ్ ఇన్నింగ్స్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒక ట్రికీ బౌలింగ్ అటాక్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ టాస్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. ట్రికీ బౌలింగ్ అటాక్ ఎవరికి ఉంది? కోల్కతా నైట్ రైడర్స్కి ఉంది. ఎందుకుంది? అనుకూల్ రాయ్ కంటే అంత బాల్. తర్వాత మీకు సునీల్ నారాయణ్ డెఫినెట్లీ ఇబ్బంది పెట్టేస్తాడు. 16 డాట్ బాల్ వేసాడు. వేసిన 24 బాల్స్లో 16 డాట్ బాల్స్ వేసాడు సునీల్ నారాయణ్. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా సాధ్యమైనంత వరకు ట్రబుల్ చేస్తాడు. అండ్ అలాగే యూ హ్యావ్ టు నాట్ డిస్కౌంట్ కార్తిక్ త్యాగి. అతను వేరే లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అడపాదడపా కొన్ని రన్స్కి వెళ్ళినాం. సౌరభ్ దూబే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అతను స్లోవర్ వన్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం వికెట్లో హోల్డ్ అయ్యే సర్ఫేస్లో హోల్డ్ అయ్యే బాల్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. సో దే హ్యావ్ అ బెటర్ బౌలింగ్ అటాక్. నేమ్స్ పరంగా చూస్తే కనుక బూమ్రా అనిపిస్తుంది, హార్దిక్ పాండ్యా అనిపిస్తుంది, ఫామ్లో ఉన్న కార్బిన్ బాష్ అనిపిస్తుంది, గజన్ఫర్ కూడా బాగా బౌలింగ్ చేస్తాడు అనిపిస్తుంది. దే ఆల్ బీన్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్, హార్దిక్ కానీ బూమ్రా కానీ. సో బ్యాటింగ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు యూ ఎక్స్పెక్ట్ టు గెట్ ఆఫ్ టు అ గుడ్ స్టార్ట్. ఆ గుడ్ స్టార్ట్ అనేది జరగల. రికిల్టన్ అవుట్ అయిపోయాడు. రికిల్టన్ అవుట్ అయిన తర్వాత నమంధీర్ వెంటనే అవుట్ అయిపోయాడు. దట్ వాస్ సమ్ గ్రేట్ బౌలింగ్ అది కెమెరాన్ గ్రీన్ దగ్గర నుంచి. అక్కడతో ఆగల. హీ ఆల్సో టుక్ ఎ ఫెంటాస్టిక్ క్యాచ్ రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ 6 కొట్టాడు కెమెరాన్ గ్రీన్ని, ఆ తర్వాత 6 కొట్టాడు ఇక్కడ దూబేని. అండ్ దెన్ హీ అగైన్ వెంట్ ఫర్ ఎ షాట్. అది చాలా పైకి వెళ్ళింది. అది 3 ఫీల్డర్స్ కన్వర్జ్ అవుతూ వచ్చారు. అక్కడ 3 ఫీల్డర్స్ ఆర్ కన్వర్జింగ్ అండ్ కెమెరాన్ గ్రీన్ చాలా మంచి క్యాచ్ పట్టాడు. కట్ చేస్తే అదే మనం ఇంకొక రెఫరెన్స్ కూడా వచ్చింది. రాబిన్ మిన్స్ అండ్ దీపక్ చార్ ఆర్ కన్వర్జింగ్. దీపక్ చార్కి బాల్ చాలా దగ్గరగా ఉంది, నువ్వు పడతావేమో అని వదిలేసాడు. సో అందుకే ఇటువంటి ట్రికీ క్యాచెస్ అనేవి పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ టైంకి పట్టుకోవాలి. ఆ రోహిత్ శర్మ క్యాచ్ కనుక అక్కడ వదిలేసి ఉంటే రోహిత్ శర్మ అగేన్స్ట్ కేకేఆర్ యాట్ ఈడెన్ గార్డెన్స్ దున్నేసేవాడు. సో దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ క్యాచ్, ఇంపార్టెంట్ వికెట్ అండ్ ఒక పెద్ద బ్రేక్ ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డ్ మీద. అగైన్ స్కై ఉన్నంతసేపు చాలా బాగా ఆడాడు. మంచి స్ట్రైట్ డ్రైవ్తో 4 కొట్టాడు. ఆ తర్వాత తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్ 2 షాట్లు కొట్టాడు. వాజ్ గోయింగ్ గుడ్ అనుకుంటున్న సమయంలో ఆ బాల్ మళ్ళీ ఎక్స్పెక్టెడ్ దీంతో బ్యాట్ మీదకి రాలా, వెంట్ త్రూ విత్ ద షాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ బౌల్డ్. సో మీకు పవర్ ప్లేలోనే యూ లాస్ట్ వికెట్స్, 4 వికెట్స్ పడ్డాయి. అండ్ ఆ తర్వాత వర్షం పడింది. ఆ వర్షం పడేసరికి చాలామంది కేకేఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు ఇదేంట్రా బాబు వర్షం పడి ఇక్కడ ఒకే పాయింట్ వచ్చిందంటే కనుక విల్ నాట్ బి ఏబుల్ టు క్వాలిఫై. ఇక వర్షంతో మందంతా ఆశలంతా కూడా వర్షార్పణం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో రెయిన్ వెంటనే మళ్ళీ కవర్స్ తీసేశారు. మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ బిగాన్ ద నరైన్ చోక్. ఏమన్నా కట్టడి చేశాడు ఆ బాస్ అక్కడ. తిలక్ వర్మ అని హార్దిక్ పాండ్యా, హీ వాజ్ గివింగ్ నథింగ్ అవే. తిలక్ వర్మ విజిబుల్లీ స్ట్రగుల్ అయ్యాడు. మనం నరేన్ వర్సెస్ స్కై అనే బ్యాట్లు అనుకున్నాం, స్కై ముందే ఎగిరిపోయాడు. తిలక్ వర్సెస్ వరుణ్ అనే బ్యాట్లు అనుకున్నాం, ఆల్మోస్ట్ వరుణ్ తిలక్ అవుట్ చేశాడు. ఒక సరైన ఫ్రీ మూవ్మెంట్ లేదు అతని కాల్లో, బికాజ్ దెర్ వాజ్ అ ఫ్రాక్చర్ దేర్. అందుకే పాప అంకుష్ రఘువంశీ కీపింగ్ పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతను క్యాచ్ పట్టుకున్నాడు. అది యాక్చువల్లీ వరుణ్ క్యాచ్ పట్టేసుకున్నప్పుడు డాష్ ఇచ్చుకున్నారు. అంకుష్కి తలకి దెబ్బ తగిలింది, కంకషన్ అయింది. తేజస్వి కీపింగ్కి వచ్చాడు. అంకుష్ డి నాట్ ప్లే ఇన్ ద మ్యాచ్ ఆల్సో. బట్ అక్కడ వరుణ్ క్యాచ్ డ్రాప్ అయింది. వరుణ్ ఏమైనా కొడతాడా అనుకుంటే కనుక వరుణ్ గాట్ అవుట్. త్యాగి బౌలింగ్లో గట్టి కొడదా అనుకుంటే ఈ గాట్ అవుట్. ఎందుకంటే అప్పటికే ఈ ఫేస్ 30 balls 20 కొట్టాడు. సో హీ నీడెడ్ మూవ్ ఆన్ దేర్. అక్కడ అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా నరేన్ క్లీనప్ చేశాడు. వాళ్ళు టప్పని వాళ్ళ లోపలికి వచ్చింది. సో ఈ 2 వికెట్లు అక్కడ పడకుండా ఉండుంటే ఈజీలీ ఇంకొక 20-25 రన్స్ అనేవి ముంబై ఇండియన్స్కి ఎక్స్ట్రా వచ్చేవి. అది సరిపోయి ఉండేవి ఈ వికెట్ మీద. పైగా అదొకటే కాదు, విల్ జాక్స్ బాగా ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో విల్ జాక్స్ రన్ అవుట్ అయ్యాడు. అండ్ కార్బిన్ బాష్ షుడ్ హ్యావ్ సెడ్ నో స్ట్రైట్ అవే. ఫీల్డర్ని చూస్తూ ఉండకూడదు అక్కడ. దేర్ వాజ్ ఇంకో రన్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే నో అనే కాల్ గట్టిగా రావాలి. అది రాలా. సో విల్ జాక్స్ స్ట్రైక్ కావాలని కొంచెం తహతహలాడాడు. అక్కడ రన్ లేదన్న విషయం అతనికి కన్వే చేయలేకపోయాడు ఇతను. సో విల్ జాక్స్ కొట్టాడు. బట్ కార్బిన్ బాష్ లాస్ట్లో కొన్ని రన్స్ అనేవి కొట్టగలిగాడు. దీపక్ చార్ అవుట్ అయిపోయాడు కానీ లాస్ట్లో 147 దాకా వచ్చారు. 148 వాస్ 20-25 రన్స్ షాట్. ఆ స్టార్ట్ 20-25 రన్స్ షాట్ ఉన్నప్పుడు యూ నీడెడ్ టు టేక్ వికెట్స్. ఫిన్ ఆలన్ టక్కన పడ్డాడు. ఫస్ట్ ఓవర్లో పడ్డాడు. దాని మీద బిల్డ్ చేయాల్సింది పవర్ ప్లేలో సరైన రీతిలో బిల్డ్ చేయలేకపోయారు.
మనీష్ పాండే కేమ్ ఇన్ 1 డౌన్. ఎన్నో రోజుల తర్వాత మనీష్ అన్న అసలు 1 డౌన్ పొజిషన్లోకి వచ్చే అవకాశం వచ్చింది. అండ్ మనీష్ ఫార్ కేకేఆర్ ఆ 1 డౌన్ 2 డౌన్ పొజిషన్లో ఓజీ కేకేఆర్ డేస్లో అద్దరిపోయే రీతిలో ఆడాడు. తర్వాత ఫామ్ డిప్ అయింది అండ్ తర్వాత మళ్ళీ ఇంకా రకరకాల థింగ్స్ అనేవి జరిగిపోయాయి. మనీష్ వెంట్ ఆఫ్ ది రాడార్ అండ్ ఆల్ దట్. బట్ ఇవాళ మళ్ళీ అవకాశం వచ్చింది మనీష్కి. మంచి క్యాచ్ కూడా పట్టేళ్ళింది స్టార్టింగ్లో రియాన్ రికల్టన్ కానీ. సో బ్యాటింగ్ చేస్తున్నాడు రహానే అండ్ మనీష్ బాగా బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అక్కడ మళ్ళీ రహానే కొట్టౌట్. 4 4 కొట్టాడు రహానే, ట్రైడ్ టు పోకెట్టెడ్, రహానే కొట్టౌట్. సరే రహానే అవుట్ అయిపోయాడు, ఏం చేయాలి, గ్రీన్ వచ్చాడు, గ్రీన్ కొట్టౌట్. ఇదేంట్రా అనుకుంటున్న పరిస్థితిలో దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్ పవల్ అండ్ అలాగే పాండ్యా మధ్య. అక్కడే జరిగింది అసలు సిస్లెంట్ డ్రామా. హార్దిక్ పాండ్యా వచ్చాడు, హార్దిక్ పాండ్యా వేసిన సెకండ్ బాల్కే పవల్ కూడా బిన్ అవుట్. హాయిగా పైకి వెళ్ళింది బాల్, చేతిలోకి వస్తుంది, దీపక్ చహర్ ఇక్కడ ఉన్నాడు, బాల్ అక్కడ ఉంది, ఇలా చూస్తూ వదిలిపోయాడు. రాబిన్ మిన్స్ వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు. ఇట్స్ అ మ్యాసివ్ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్ దీపక్ చహర్ దగ్గర నుంచి. ఫస్ట్ వికెట్ తీసిన తర్వాత జేబులోంచి ఇట్లా చిట్టి తీసినట్టు చూసి ఏమీ లేదని చెప్పాడు. ఈ క్యాచ్ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది, చేయి ఇలా వదిలేశాడు దాన్ని. ఆ క్యాచ్ పట్టుంటే ప్రెషర్ వుడ్ హావ్ బీన్ ఆన్ రింకు సింగ్, ప్రెషర్ వుడ్ హావ్ బీన్ ఆన్ తేజస్వి దయ్యా. అండ్ ఈ వికెట్ కూడా ట్రికీగా ఉంది. ఇంకా అల్లా గజన్ఫర్ కానీ రఘు శర్మ కానీ బౌలింగ్ వేయడానికి ఉంది. యూ నెవర్ నో, బుమ్రా కూడా హావ్ కమ్ ఇన్ అండ్ డన్ సంథింగ్. బట్ ఇటువంటి మిస్టేక్స్ ముంబై ఇండియన్స్ చేస్తూనే వచ్చారు. అండ్ ఇటువంటి మిస్టేక్స్ వాళ్ళ బ్యాటింగ్లోనే కనిపించాయి. వాళ్ళ బ్యాటింగ్లోకి రావడానికి కారణం ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ బౌల్డ్ రియలీ వెల్, దే కాట్ రియలీ వెల్. ఆ తర్వాత నరేన్ అద్భుతమైన చోక్ పెట్టాడు, దానివల్ల వికెట్స్ పడ్డాయి. ఇక్కడ వికెట్ పడుంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అది జరగల. అండ్ వీళ్ళిద్దరి మధ్య 34 balls 50 run పార్ట్నర్షిప్ వచ్చింది. అంటే 5.5 overs 50 run పార్ట్నర్షిప్. అండ్ ఫాస్ట్గా కూడా వచ్చింది. రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కడ కూడా పైకి వెళ్ళిపోనివ్వకుండా వచ్చింది. ఇన్ఫాక్ట్ రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గుతూనే వచ్చింది. అట్ వన్ స్టేజ్ దేవర్ 47 or 47. అట్ అనదర్ స్టేజ్ ఇంకో వచ్చేసరికి దే నీడెడ్ 22 of 30 ఎంతో. సో అక్కడ సరే వికెట్లు పడ్డాయి, మనీష్ అవుట్ అయ్యాడు, పవల్ ఒక మంచి క్యాచ్ అవుట్ అయ్యాడు. అండ్ దెన్ రింకు సింగ్ అండ్ తేజస్వి ఉన్నారు. అక్కడ ఏంట్రా పరిస్థితి, ఏం జరుగుతుందని సిచ్యువేషన్ ఏర్పడింది. తేజస్వి కూడా అవుట్ అయిపోయాడు, అనుకూల్ వచ్చాడు. అనుకూల్ ఆల్సో ప్లేట్ ఫ్యూ డాట్ బాల్స్ ఆడాడు. తర్వాత ఒక 3 వచ్చింది, ఆ తర్వాత రింకు సింగ్ 4 కొట్టి ఫినిష్ చేశాడు. సో ఇట్ హ్యాపెండ్ క్విక్లీ ఓన్లీ. సక్సెషన్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరిగిపోయి. అండ్ అందుకే కొంచెం ఎంటర్టైనింగ్ వరకు మ్యాచ్ సాగింది. బట్ దెన్ కేకేఆర్ వాళ్ళు ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద గేమ్. ప్రతిసారి వాళ్ళు ముందే ఉన్నారు గేమ్లో. వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు ముందుకెళ్ళిపోయారు, ఆ లీడ్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఎస్, ఒక క్విక్ వికెట్స్ పడిన తర్వాత కొంచెం ముంబైకి ఏమైనా ఛాన్స్ ఉందో అనుకున్నాం, కానీ అంతకుముందే రిక్వైర్డ్ రన్ రేట్ అనేది 6 కన్నా తక్కువకి వచ్చేసింది. అండ్ ఈవెన్చువల్లీ 1 over ఉండగానే ఫినిష్ చేసేసారు. సో నెట్ రన్ రేట్ పరంగా పంజాబ్ని దాటేస్తారు వాళ్ళ అవకాశం ఉంది అన్నట్టు కూడా మాటలు వచ్చాయి. కానీ బట్ ఆ 147 స్కోర్ అనేది ఒక ట్రికీ. 15-16 ఓవర్లో కొట్టుంటే కానీ ఇంకొంచెం బెటర్ నెట్ రన్ రేట్ ఉంది. టుక్ ఇట్ టు 19th over. బట్ ఎండ్ ఆఫ్ ద డే కేకేఆర్ కావాల్సింది విన్, నాట్ నెట్ రన్ రేట్. అండ్ హార్దిక్ పాండ్యా రియాక్షన్ ఒకటి ఉంది. దీపక్ చహర్ అండ్ రాబిన్ మిన్స్ మేడ్ మెస్ ఆఫ్ ఇట్ కదా క్యాచ్. తర్వాత సర్కాస్టిక్గా చప్పట్లు కొట్టాడు. దట్ సమ్స్ ఆఫ్ ద సీజన్. కంప్లీట్లీ థింగ్స్ హ్యావ్ నాట్ గాన్ ముంబై ఇండియన్స్ వే. ఎందుకంటే వాళ్ళు చేతులారా ఇది పోగొట్టుకున్నారు. యూ హ్యావ్ ది ఇండియన్ కోర్, రైట్? యూ హ్యావ్ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్, అందులో డబుల్ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు రియాన్ రికల్టన్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే నెంబర్ ఆఫ్ 6 లిస్ట్లో వాళ్ళు కూడా టాప్ 4-5లో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో విత్ బుమ్రా నాట్ టేకింగ్ వికెట్, వాళ్ళు వికెట్ పడింది. ఐ థింక్ 4th వికెట్ అనుకుంటా బుమ్రాకి. అండ్ కార్బిన్ బాష్ లాంటి వాళ్ళు వికెట్ తీసిన నో బాల్ ఒక 5 runs ఎక్స్ట్రా ఇచ్చేయడం పవల్కి స్టార్టింగ్లోనే. సో ఇలాంటి ఇబ్బందులు అనేవి ముంబై ఇండియన్స్కి ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా వస్తున్నాయి. దే ట్రై టు డూ వెల్, చాలా కాంబినేషన్స్ మార్చే ప్రయత్నం చేశారు, ఏమాత్రం వర్కౌట్ కాల. లాస్ట్ గేమ్ గెలిచారు, ఇట్ ఫెల్ట్ గుడ్ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడ్డాయి. అండ్ కేకేఆర్, ఎస్ యూ కెన్ క్వశ్చన్ రహానేస్ బ్యాటింగ్, బట్ నెవర్ క్వశ్చన్ రహానేస్ క్యాప్టెన్సీ. అని నేను ఫస్ట్ మ్యాచ్ నుంచి చెప్తూ ఉన్నా దట్ రహానేని మేక్ షిఫ్ట్ క్యాప్టెన్గా లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నారు, బట్ హీ వాజ్ వాజ్ హోల్డింగ్ ద టీమ్ టుగెదర్. అండ్ అగైన్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా రహానే ఏం మాట్లాడాడు దట్ ఈ డొమెస్టిక్ ఫామ్ కార్తిక్ త్యాగేది అండ్ అలాగే అనుకూల్ రాయ్ది ఎలాగైతే ఉందో కరెక్ట్ సమయంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా బాగా ఆడుతున్నారు. దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఫిన్ అలన్ అవుట్ అవ్వడం ఎంత పెద్ద అడ్వాంటేజ్ ముంబైకి వచ్చిందో, మనీష్ పాండే వాళ్ళు స్టెప్ అప్ అవ్వడం అడ్వాంటేజ్ని అంతే నలిఫై చేసింది. అండ్ అందుకే ఐ సమ్ ఆఫ్ కోర్స్ నరేన్ వేరే లెవెల్లో అక్కడ ఆపేశాడు, వికెట్లు తీసాడు, అంతా ఉంది. దూబే వికెట్లు తీసాడు, క్యామరన్ గ్రీన్ కేమ్ అండ్ టుక్ వికెట్స్ కాదనట్లేదు, కానీ ఇట్ కుడ్ హ్యావ్ గాన్ ఎనీ వేరీ చేజ్ అనేది హ్యాడ్ మనీష్ పాండే నాట్ స్టూడ్. సో మనీష్ అండ్ పవల్ పార్ట్నర్షిప్ అనేది మాత్రం అదిరిపోయింది. అండ్ కేకేఆర్ ఇస్ 1 win అవే. ఆఫ్ కోర్స్ ఆర్ఆర్ ఓ మ్యాచ్ ఓడిపోవాలి, పంజాబ్ ఆ మ్యాచ్ ఓడిపోవాలి. ఇలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం.